బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకుందాం అనుకుంటున్నారా? అయితే మీకు ఆర్బీఐ ఒక గుడ్ న్యూస్ చెప్తుంది. గోల్డ్ లోన్ తీసుకునే వారికి కొత్త మార్గదర్శకాలు జారీ చేయబోతుంది. ఆర్బీఐ బంగారంపై రుణ పరిమితిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచింది. గతంలో బంగారం విలువపై 75% రుణానికి మాత్రమే అనుమతి ఉంది. ఇప్పుడు ఆ పరిమితిని 85%కి పెంచింది ఆర్బీఐ. గతంలో లక్ష విలువైన గోల్డ్పై 75,000 లోన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు లక్ష విలువైన గోల్డ్పై 85,000 విలువైన లోన్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేస్తామంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్తున్నారు. బంగారం రుణాలపై బ్యాంకులు అలాగే ఎన్బిఎఫ్సిలకు ఒకే తరహా నిబంధనలు ఉండాలంటూ మార్గదర్శకాలు జారీ చేస్తారు. ఆర్బీఐ నిర్ణయంతో ప్రస్తుతం బంగారంపై లోన్ తీసుకునే వారికి భారీ ఊరట లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక బంగారంపై లోన్కు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను త్వరలోనే జారీ చేయబోతున్నారు. శుక్రవారం సాయంత్రం లేదా సోమవారం దీన్ని విడుదల చేస్తామని గవర్నర్ సంజయ్ మల్హోత్రా అంటున్నారు. ద్రవ్య పరపతి విధాన కమిటీ సమీక్ష సమావేశంలో నిర్ణయాలను వెల్లడించే సందర్భంగా బంగారం రుణాలపై వివరాలు వెల్లడించారు. ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ప్రతిపాదన చేసింది. చిన్న మొత్తంలో రుణాలు తీసుకునే వారికి ఊరట కల్పించాలని కోరింది. ఆ దిశగా నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్తున్నారు. దాదాపు 2.5 లక్షల కంటే తక్కువ మొత్తంలో ఉండే బంగారం రుణాలు తీసుకునే వారికి లోన్ టు వాల్యూ రేషియో అంటే 75% నుంచి 85%కి సవరిస్తున్నామంటూ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్తున్నారు. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, దాదాపు 2.5 లక్షల కంటే తక్కువ మొత్తంలో ఉండే బంగారం రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకునే వారికి లోన్ టు వాల్యూ రేషియో అంటే 75% నుంచి 85%కి సవరిస్తున్నామంటూ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచన ప్రకారమే గత మార్గదర్శకాలను సవరించినట్లుగా మనకి ఇక్కడ స్పష్టమవుతోంది. బంగారం రుణాల విషయంలో బ్యాంకర్లు అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలకు ఒకే విధమైన నిబంధనలు ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఇండియా చెప్తోంది. అందులో భాగంగానే ఇటీవల ముసాయిదా మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ఇక లోన్ గరిష్ట విలువ అంటే తనఖా రుణం ఏ కేటగిరీలో ఉందంటే మనము కుదువ పెట్టిన రుణం ఏ కేటగిరీలో ఉంది, పేమెంట్లకు సంబంధించిన రూల్స్ ఏంటి, ఈ ముసాయిదా మార్గదర్శకాల్లో ఆర్బీఐ మొత్తంగా పొందుపరిచింది. జూన్ 6, 2025 అంటే శుక్రవారం ఎంపీసీ సమావేశంలో ఈ నిర్ణయాల వెల్లడి సందర్భంగా బంగారం రుణాలకు సంబంధించిన మార్గదర్శకాలపై వివరాలు వెల్లడించడంతో గోల్డ్ లోన్ సంస్థల షేర్లు పరుగులు పెట్టాయి. ప్రధానంగా మనప్పురం గోల్డ్ లోన్ సంస్థ షేర్లు 3% మేర పెరిగి 241 స్థాయిని చేరుకున్నాయి. అలాగే ముతూట్ ఫినాన్స్ కంపెనీ షేర్లు కూడా 5% లాభపడ్డట్టుగా తెలుస్తుంది. ఇతర గోల్డ్ లోన్ సంస్థల షేర్లు కూడా రాణించినట్టుగా కనబడుతుంది. ఇక వరుసగా మూడోసారి రెపో రేట్ను తగ్గించి మధ్యతరగతికి అదిరే శుభవార్త చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రెపో రేట్ను ఒక్కసారిగా 50 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. దీంతో 5.5%కి దిగి వచ్చింది. ఈ నిర్ణయం బ్యాంకుల్లో ద్రవ్య లభ్యతను పెంచుతుంది, తక్కువ వడ్డీకే లోన్లు ఇచ్చేందుకు దోహదపడుతుంది. అంటే బ్యాంకులు రుణాల వడ్డీ రేట్లను తగ్గిస్తాయి. ఇప్పటికే లోన్ తీసుకునే వారితో పాటు కొత్తగా లోన్ తీసుకునే వారికి అదనపు భారం అయితే తప్పుతుంది. సో తక్కువ వడ్డీకే లోన్లు అందించే అవకాశం అయితే కనబడుతుంది. సో మొత్తం మీద 2.5 లక్షల కంటే తక్కువ రుణాలు తీసుకునే వారికి లోన్ టు వాల్యూ అంటే 75% ఉంటే 85%కు సవరిస్తున్నారంటే 10% ఎక్కువ. దాదాపుగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1,00,000 రూపాయల విలువైన బంగారం కుదవబెట్టారనుకోండి, దానికి 75,000 ఇచ్చేవారు ఇప్పటిదాకా. ఇప్పుడు ఒక 10% పెంచుతూ 85,000 ఇచ్చే అవకాశం, అంటే దాదాపుగా ఒక 10,000 లోన్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఇక మిగతా వాటికి సంబంధించి కూడా వడ్డీ శాతం తగ్గించినట్టుగా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలు అయితే ప్రస్తుతం జారీ చేసినట్టుగా మనకు చాలా క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇంకా అంతేకాదు భారీ ఊరట కేవలం బంగారం మాత్రమే కాదు, గృహాలు వాహనాల రుణాలు తీసుకుంటే కూడా గుడ్ న్యూస్ చెప్తుంది రిజర్వ్ బ్యాంక్ ఇండియా. వాహనాలకు సంబంధించి కానీ, హోమ్ లోన్స్ కానీ, వెహికల్ లోన్స్ కానీ ఏవైతే తీసుకుంటారో వాళ్ళకి కీలకమైన వడ్డీ రేట్లను 3సారి సవరించింది. ఈసారి ఈ రెపో రేట్ను ఏకంగా 50 బేసిస్ పాయింట్ తగ్గించింది. అంటే దాదాపు 6% నుంచి 5.5%కి తగ్గించడంతో ఇక్కడ హోమ్ లోన్స్ కానీ, వెహికల్ లోన్స్ కానీ, ఇతర అవసరాల కోసం తీసుకున్న రుణాలపై వడ్డీ భారం ఖచ్చితంగా తగ్గే అవకాశం కనిపిస్తోంది.
ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ అయితే వెల్లడించారు. సో ఆ రకంగా